అప్పుడెప్పుడో మాస్ మహారాజా రవితేజను హిందీ మూవీ రైటును రీమేక్ చేయమంటే చేయలేనని చెప్పినట్టుగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో చెప్పుకొచ్చాడు. కానీ ఈ రీమేక్ హరీశ్ శంకర్ చేతికి వెళ్లిన తర్వాత తాను సై అన్నానని చెప్పాడు రవితేజ. ఎందుకంటే హరీశ్ శంకర్ రీమేక్ను రీమేక్లా కాకుండా స్ట్రయిట్ మూవీలా మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయటంలో దిట్ట. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలను ఒరిజినల్ సినిమాల కంటే వావ్ అనేలా రీమేక్ చేశాడు. ఆ నమ్మకంతోనే మాస్ రాజా రైడ్ రీమేక్ చేశాడు. అందుకు తగ్గట్టే రిలీజ్కు ముందు పాటలు, ప్రమోషన్లతో భారీ హైప్ క్రియేట్ చేశారు. దానికి తోడు మిరపకాయ కాంబో మరింత హైప్ ఎక్కించింది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న రిలీజైన మిస్టర్ బచ్చన్ సినిమా ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాని ఫలితం నిర్మాతలకు కాస్త గట్టిగానే నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం. దీంతో హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హరీశ్ తన రెమ్యునరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చినట్టుగా సమాచారం. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడిగా దాదాపు 10 కోట్ల పారితోషికం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కానీ సినిమా ఫ్లాప్ అవటంతో తిరిగి నిర్మాతలకు 2 కోట్లు ఇచ్చినట్టు టాక్. అయితే గతంలో కూడా చాలామంది స్టార్ హీరోలు, దర్శకులు ఫ్లాప్ సినిమాలు నష్టాలను పూడ్చేందుకు రెమ్యునరేషన్ రిటర్న్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హరీశ్ కూడా అలా చేయటంతో రవితేజ అభిమానులతో పాటు అతని ఫాలోవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో ఎంతో కొంత లాభపడింది ఎవరైనా ఉన్నారా అంటే అది హీరోయిన్ మాత్రమే.